ఎస్, మా క్వశ్చన్కి ఆన్సర్ అయితే అండ్ వై ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అని ఎందుకు పిలవాలి, ఇన్కమ్ డ్యూటీని ఎందుకు మనం దాన్ని పిలవట్లేదు, దీన్ని కస్టమ్స్ డ్యూటీ అని ఎందుకు పిలుస్తున్నాం, కస్టమ్స్ ట్యాక్స్ అని ఎందుకు కాల్ఫర్ చేయట్లేదు అనేది క్వశ్చన్ మా. ఏదైనా బేసిక్స్ కాబట్టి నీకు ఐడియా ఉండాలి అమ్మా. సో దీనికి ఆన్సర్ మనకి తెలియాలి అంటే వన్ నీడ్ టు నో what is meant by the word tax and what is meant by the word duty ma. First of all, you need to know what is meant by the word tax and what is meant by the word duty. Then only you are able to answer the question ma. Generally, what is meant by the word tax ma? Chappo it is a compulsory levy, compulsory payment, blah blah blah. Asuttam to oddu straight ga generally when tax is levied. So tax ante enti. Generally, tax is levied on tax is generally levied on transaction. That means ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఎర్న్ చేయడం అనేటువంటి ట్రాన్సాక్షన్ మీద మనం లెవీ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ లెవీ చేయడం అనేటువంటి ట్రాన్సాక్షన్ మీద మనం లెవీ చేస్తాం కాబట్టి దానికి పేరేమని పెట్టామమ్మా మనం, ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం. సో అదేవిధంగా జిఎస్టీ సప్లై చేయడం అనేటువంటి ట్రాన్సాక్షన్ మీద మనం లెవీ చేస్తాం కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్న. జనరల్లీ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ ఆన్ ట్రాన్సాక్షన్. సార్ మరి అలాంటప్పుడు వాట్ అబౌట్ ద డ్యూటీ సార్? డ్యూటీ ఈజ్ జనరల్లీ లెవీడ్ ఆన్ గూడ్స్. గూడ్స్ మీద మనం లెవీ చేసేటువంటి దాన్ని డ్యూటీ అంటాం. ఎక్సైజ్ డ్యూటీ మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ మీద మనం లెవీ చేస్తాం. కస్టమ్స్ డ్యూటీ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద మనం లెవీ చేస్తాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్యూటీ. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అని ఎందుకు అన్నామమ్మా? ట్యాక్స్ ఈజ్ లెవీడ్ ఆన్ ట్రాన్సాక్షన్ అండ్ దేర్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యు ఆర్ లెవీయింగ్ ఏ ట్యాక్స్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ద ట్రాన్సాక్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ ఎర్న్ చేయడం అనే ట్రాన్సాక్షన్ మీద మనం లెవీ చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటారని చెప్తాం మనం, ఇన్కమ్ ట్యాక్స్. Sir, why it is called as customs duty? The reason is simple ma. It is levied on imported goods. Goods మీద మనం లెవీ చేస్తాం కాబట్టి that's why it is called as customs duty. అందుకనే దాన్ని customs tax అని పిలవం. Duty is levied on goods. Tax is levied on other than goods like transactions. ఈ రెండు కాకుండా ఇంకొక వర్డ్ కూడా మీకు వచ్చి ఉంటుంది. ట్యాక్స్కి డ్యూటీకి సెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటేనమ్మా, వాట్ ఎవర్ ద మనీ యు కలెక్ట్ ఎయిదర్ బై వే ఆఫ్ ట్యాక్స్ ఆర్ బై వే ఆఫ్ డ్యూటీ, దట్ అమౌంట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఎనీ పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీ. బట్ ఇట్ ఈస్ నాట్ సో విత్ రెస్పెక్ట్ టు సెస్. ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్ లెవీడ్, ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ ఓన్లీ ద మనీ షెల్ బి యూటిలైజ్డ్. ట్యాక్స్ కానీ డ్యూటీ కానీ దాని ద్వారా వచ్చినటువంటి మనీని మనం ఏ పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీకైనా మనం యూజ్ చేయొచ్చు. కానీ సెస్ అలా కాదు. ఏ పర్టికులర్ పర్పస్ కోసం అయితే మనం దాన్ని లెవీ చేస్తామో అదే పర్టికులర్ పర్పస్ కోసం దాన్ని ఏం చేయాలమ్మా మనం యూజ్ చేయాలి. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్, దాని ద్వారా వచ్చేటువంటి మనీని మనం ఓన్లీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ వన్ హెల్త్ సెస్, దాని ద్వారా వచ్చేటువంటి మనీని ఓన్లీ మనం దేనికి యూజ్ చేయాలి, హెల్త్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే మనం యూజ్ చేయాలి. సో అదే ట్యాక్స్ కానీ డ్యూటీకి కానీ అలా అవసరమేం లేదు. ఆ మనీ నువ్వు ఏ పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన జగన్ గారి నవరత్నాలకి వాడచ్చు, మన మోడీ గారి ఆత్మనిర్భర్కి వాడచ్చు. సో ఏ పర్పస్గా ఆ మనీ యూజ్ చేస్తావు అనేటువంటిది మనకి ఇమ్మెటీరియల్ అమ్మా. దేనికైనా మనం ఆ మనీని యూజ్ చేయొచ్చు. కానీ సెస్ మాత్రం ఏ పర్టికులర్ పర్పస్ కోసం మనం లెవీ చేస్తామో అదే పర్టికులర్ పర్పస్ కోసం మనం ఏం చేయాలమ్మా దాన్ని యూజ్ చేయాలి. సో డ్యూటీ ఈజ్ లెవీడ్ ఆన్ గూడ్స్, ట్యాక్స్ ఈజ్ లెవీడ్ ఆన్ అదర్ దాన్ గూడ్స్ లైక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెస్ ఈజ్ లెవీడ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన 3 బేసిక్ వర్డ్స్. ఆ తర్వాత
నెక్స్ట్ వన్ వచ్చామా, మీకు తెలిసిందే టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా మనకి? 2 types. One is DT and second one is IDT. What is meant by the word DT ma? Wow, indirect tax. అంటే మీనింగ్ ఏంటి? ఇన్కమ్ అండ్ ద ట్యాక్స్ బర్డెన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సేమ్ పర్సన్. అంటే ఇన్కమ్ వచ్చేది మనకి, ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ కూడా మనది. అలాంటప్పుడు ఆ టైప్ ఆఫ్ ట్యాక్స్ని మనం ఏమంటామమ్మా? డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ అనేటువంటిది వేరే పర్సన్కి షిఫ్ట్ అవుతుంది. ఇన్కమ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్ అండ్ ద ట్యాక్స్ బర్డెన్ ఆన్ సమ్ అదర్. అంటే ఇన్కమ్ వచ్చేదేమో ఒకరికి, ట్యాక్స్ బర్డెన్ బేర్ చేసేదేమో ఇంకొకరు. మన భాషలో చెప్పాలి అంటే సొమ్ము ఒకరిది, సోకి ఇంకొకరిది. ట్యాక్స్ బర్డెన్ బేర్ చేసేది బయ్యర్, కానీ అల్టిమేట్గా రెవెన్యూ వచ్చేది సెల్లర్. దీన్ని ఇంకొక టైప్లో చెప్పాలి అంటే, with respect to direct tax, tax burden cannot be shifted. With respect to indirect tax, tax burden can be shifted from one person to another person. అంతే కదా. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ట్యాక్స్ బర్డెన్ సప్లయర్ నుంచి రిసిపియంట్కి షిఫ్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు మాస్టర్ మైండ్సే తీసుకోండి. ఇప్పుడు జిఎస్టీ లయబిలిటీ ఉందమ్మా. జిఎస్టీ లయబిలిటీ అనేటువంటిది మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మాస్టర్ మైండ్స్ ఏం చేస్తున్నాం? అది విల్ పే ఇట్ టు ద గవర్నమెంట్, బీయింగ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎస్ ఆర్ నో? Masterminds will act as a mediator. Not only masterminds, ఎవరైనా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసేటువంటి పర్సన్ will act as a mediator and he will collect the GST from you and remit the same to the government. They will not pay out of their own pocket ma. They will simply collect the tax from the other party and remit the same to the government. Yes or no? This is the first one. Then doubtful ga face పెట్టారు. అవుట్ ఆఫ్ పాకెట్ అనగానే ఫస్ట్ బెంచ్, సెకండ్ వన్ అవుట్ ఆఫ్ పాకెట్ అంటే ఐడియా ఉంది కదా. మరి ఏవి అంత డౌట్ఫుల్గా రకరకాలుగా పెట్టారే? ఆడియోనా? ఆడియో గురించేగా మీ బాధ? అర్థమైందిరా. ఆడియో వెనకాల స్టోరీ ఉంది. ఐడియా ఉందా? ఆడియో ప్లే చేసి ఉంటారుగా, అదే అర్థమైందిలే నాకు మీ ఎక్స్ప్రెషన్. ఆడియో వెనకాల స్టోరీ ఒకటి ఉంది. నేను ఒప్పుకుందా మరి? సరే, లాంగ్ ఎగో 2017లో జిఎస్టీ వచ్చిన కొత్తల్లో మన గవర్నమెంట్ ఒక ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దానిలో ఒక పాయింట్ ఏంటంటే, కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా ఆర్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ అని ఒక లైన్ ఉంటుంది. కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా ఈజ్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ అని. ఇప్పుడు ఇంతకీ సిఏ కోర్స్కి రికగ్నిషన్ ఉందా లేదా? ఉందా? సిఎంఏకి సిఏస్ ఆర్ సెటప్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ మా. మీకు కూడా సిఎంఏ యాక్ట్ ఉందా? బుక్స్ మీద ఉంటే రాస్తారు సెటప్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అని ఉందా? రైట్. అంటే డెఫినెట్లీ యాక్ట్లో ఉన్నాయి, అంటే లీగల్ రికగ్నిషన్ ఉంది. వానికి మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఏం చేశారంటే, సిఏ మనం కోచింగ్ ఇస్తున్నాం కదా సిఏ వాళ్ళకి, సో కాబట్టి మనం ఎగ్జామ్టెడ్ కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ టు పే జిఎస్టీ. రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. రిజిస్ట్రేషన్ డి నాట్ టేక్ ద రిజిస్ట్రేషన్. ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2019 అనుకుంటా, అప్రాక్సిమేట్లీ, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ 19లో అనుకుంటా డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చాడు, అబ్బాయి నువ్వు ట్యాక్స్ కట్టాలి అని. మన వాళ్ళు ఒప్పుకోలేదు. మ్యాటర్ ట్రిబ్యునల్కి, కోర్టుకి వెళ్ళింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మన వాళ్ళు ఈ పాయింట్ రైట్ చేశారు. ఎగ్జామ్షన్ నోటిఫికేషన్లో చెప్పింది, వీఆర్ ప్రొవైడింగ్ ద కోర్సెస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా, దేర్ ఫోర్ వీఆర్ నాట్ లైబుల్ టు పే ఎనీ జిఎస్టీ, దేర్ ఫోర్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ రిజిస్ట్రేషన్ అన్నారు. ఆ తర్వాత ఏమైందంటేనమ్మా, దానికి డిపార్ట్మెంట్ వాడు అన్నాడు, అబ్బా అవునా, ఓకే, అంటే సర్టిఫికెట్ కూడా నువ్వే ఇస్తావా? లేదండి, నేను కోచింగ్ మాత్రమే ఇస్తా. నేను సర్టిఫికెట్ ఇచ్చేవాడికయ్యా ఎగ్జామ్షన్ ఇస్తానని రాసింది. సర్టిఫికెట్ ఎవరిస్తారు? అందుకనే ఐసీఐ రిజిస్ట్రేషన్ ఫీజు మీద జిఎస్టీ లేదు. ఐసీఐకో సిఎంఏ వాడికో రిజిస్ట్రేషన్ ఫీజులు కడతారుగా మీరు. రిజిస్ట్రేషన్ ఫీజు మీద జిఎస్టీ ఉంటుందా? ఉండదమ్మా. ఎందుకని అంటే ఆ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ బట్టి. వాడికి ఇస్తాం ఎగ్జామ్షన్, నీకెందుకు ఇస్తామన్నా డిపార్ట్మెంట్. దానికి మనోళ్ళు అన్నారు, అబ్బచ్చా ఓకే, మరి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎగ్జామ్షన్ ఇస్తున్నావా? ఇస్తున్నాగా. సర్టిఫికేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తుందా, యూనివర్సిటీ ఇస్తుందా? మరి వాడికి ఎందుకు ఇస్తున్నావు?
అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది. ఏ అన్నారు మనోడు. దానికి వాడన్నాడు, అవునా ఏ వాడికి యూనివర్సిటీ నుంచి రికగ్నిషన్ ఉంది, నీకు ఐసీఐ నుంచి రికగ్నిషన్ ఉంది? వాడికి యూనివర్సిటీ నుంచి రికగ్నిషన్ ఉంది, అబ్బా ఇంజనీరింగ్ కాలేజ్కి సో అండ్ సో రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ అని ఉంటుందిగా. నీకు అట్లా ఐసీఐ వాడి రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ అని ఏమైనా ఉందా నీకు? లేదు. మన వాళ్ళ దగ్గర దానికి ఆన్సర్ లేదు. అందుకని కేసు ఓడిపోయారు. ఓడిపోవడం వల్ల 22 crores కట్టాల్సి వచ్చింది, 22 కోట్లు కట్టి. ఇప్పుడు మన వాళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారు, ట్రిబ్యునల్ దగ్గర కేసు ఓడిపోయారు. సో ఇప్పుడు హైకోర్టులో కేసు వేయాలి అనుకున్నప్పుడు మీ దగ్గర నుంచి ట్యాక్స్ అన్న నేమ్తో ఏదైనా కలెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు మాస్టర్ మైండ్సే నేను ట్యాక్స్ కట్టాలి అని ఒప్పుకోవడమే కదా. నువ్వే కేసు నేనే ట్యాక్స్ కట్టాలని ఒప్పుకొని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఊరుకుంటుంది, అక్షంతలు ఇస్తుంది. ఏమయ్యా నువ్వే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నావు స్టూడెంట్ నుంచి, మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ చేసుకోకర్లేదు అంటాం. అంత నమ్మకం ఉన్నోడివి స్టూడెంట్ దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు అంటాడుగా. అందుకని ఇన్ ద నేమ్ ఆఫ్ జిఎస్టీ నథింగ్ విల్ బి కలెక్టెడ్. మీరు కట్టిన ఫీజులో నుంచే వాళ్ళు కొంత పోర్షన్ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్కి కడుతున్నారు. అందుకని అవుట్ ఆఫ్ పాకెట్ అని చెప్పి మీకు ఆడియో ప్లే చేశారు. అవుట్ ఆఫ్ పాకెట్ వెనకాల ఇంత స్టోరీ ఉంది. సపోజ్ హైకోర్టులో కేసు గెలిచారు అనుకోండి మనోళ్ళు, ఆడియో రాదు, ఫీజు పెరగదు. హైకోర్టులో కేసు ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఆడియో రాదు, ఫీజు పెరుగుతుంది. కేసు తేలినంత వరకు ఆడియో ఉండేది నీకు. కేసు అటైనా ఇటైనా కేసు మనోళ్ళే గెలిచారు, ఫీజు పెరగదు, జిఎస్టీకి వేయరు. ఇప్పుడు మీకు వేయట్లేదు కాబట్టి ఫీజు అంతే ఉండిపోతుంది. సపోజ్ కేసు ఓడిపోయారు, అఫీషియల్గా కలెక్ట్ చేస్తారు, అప్పటికి అవుట్ ఆఫ్ పాకెట్ అని క్వశ్చన్ ఉండదుగా, అప్పుడు ఆడియో రాదు. కేసు తేలేంత వరకు ఈ ఆడియో ఉంటుంది. దానికి లాజిక్ అది సంగతి. ఓకే ఫైన్, ఇది మన పాయింట్ అమ్మా. అందుకని పెద్దానికి ఒక లాజిక్ ఉంటుందిగా, దట్ ఈస్ ద లాజిక్ అమ్మా. సో ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిటి అండ్ ఐడిటి అని కనుక మనం తీసుకుంటే, విత్ రెస్పెక్ట్ టు డైరెక్ట్ ట్యాక్సెస్, ట్యాక్స్ బర్డెన్ కెనాట్ బి షిఫ్టెడ్ మా. విత్ రెస్పెక్ట్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ట్యాక్స్ బర్డెన్ కెన్ బి షిఫ్టెడ్. ఇది కాకుండా ఇంకేమైనా డిఫరెన్స్ వస్తున్నాయా డిటికి ఐడిటికి? ఎస్ మా. ఎనీ అదర్ డిఫరెన్స్ బిట్వీన్ డిటి అండ్ ఐడిటి? ఈ ఒక్క డిఫరెన్స్ కాకుండా డిటికి ఐడిటికి ఎనీ అదర్ డిఫరెన్స్ మా? అమ్మా ఓకే, ప్రోగ్రెసివ్ taxation, regressive taxation, very good. What is meant by progressive taxation? With every level of increase in income, tax rate also increases, దాని progressive taxation అంటాం. ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 2.5, 0, 2.5 to 5, 5%, 5 to 10, 20%, more than 10, 30%. అంటే ఇన్కమ్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ taxation. సెకండ్ వన్, రిగ్రెసివ్ taxation. వాట్ ఈస్ meant by the word regressive taxation ma? Irrespective of the income level, if the tax rate remains consistent or constant or flat, it is known as regressive nature. The income level తో సంబంధం లేకుండా ఒకటే ట్యాక్స్ రేట్ ఉండేటువంటి పని అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిగ్రెసివ్ నేచర్. సో డైరెక్ట్ taxes are progressive in nature, indirect taxes are regressive in nature. Very good. Next ma'am, any other difference between DT and IDT? Levied on persons, levied on goods and services. Direct taxes are levied on persons ma'am, indirect taxes are levied on goods and services. Okay, very good. Next, last difference ఇంకొకటి చెప్పండి. లోయర్ రెవెన్యూ, ఓకే. అంటే ఇంకొక లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కలెక్షన్ కాస్ట్ ఈజ్ హై విత్ రెస్పెక్ట్ టు డైరెక్ట్ ట్యాక్సెస్, కలెక్షన్ కాస్ట్ ఈజ్ లో విత్ రెస్పెక్ట్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే గవర్నమెంట్ యాంగిల్లో ఎందుకని డైరెక్ట్ ట్యాక్సెస్ అయితే కలెక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయితే కలెక్షన్ కాస్ట్ తక్కువగా ఉంటుంది? డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ వచ్చేది మనకి, ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ కూడా మనది. In that case, there will be a psychological barrier ma. Why I should pay the tax? దారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుడ్చావా, నీకెందుకు కట్టాలిరా శిస్తు అన్నట్లుగా కష్టపడి నేను ఇన్కమ్ ఎర్న్ చేయడం ఏంటి, ఆ ఇన్కమ్ మీద నేను ట్యాక్స్ కట్టడం ఏంటి?
దెర్ విల్ బి సైకలాజికల్ ఫీలింగ్ లైక్ దట్. దట్స్ వై పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి మెజారిటీ పీపుల్ విల్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద ట్యాక్స్ లయబిలిటీ. మరి వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కలెక్షన్ కాస్ట్ విల్ బి హైగా. దట్స్ వై విత్ రెస్పెక్ట్ టు డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ కాస్ట్ విల్ బి హై. అండ్ వేరేస్ విత్ రెస్పెక్ట్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎందుకు తక్కువ ఉంటుందమ్మా? అవుట్ ఆఫ్ అవర్ ఓన్ పాకెట్ వీ విల్ నాట్ పే ఎనీథింగ్. వీ విల్ సింప్లీ రిమిట్ ద ట్యాక్స్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద అదర్ పార్టీ. ట్రూ అండ్ టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. మన జేబులోంచి డబ్బులు కట్టడం అంటే కట్టం, కానీ పక్కన వాడి పాకెట్లో నుంచి కట్టించమంటే బ్రహ్మాండంగా కట్టిస్తాం. అంతే కదరా? ఇప్పుడు రూల్స్ ఎలా ఉంటాయంటే ఇండియాలో పక్కనవాడి దగ్గరికి వస్తేనేమో ఈ దేశానికి నువ్వేం చేసావు అంటాడు, వాడికి వస్తేనేమో ఈ దేశం నాకేం చేసింది అంటాడు. అంతే కదా మనం ఉండేది. పక్కనవాడికి వస్తేనేమో ఈ దేశం కోసం నువ్వేం చేస్తున్నావు అంటాడు. అదే వాడికి అదే ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ దేశం నాకేం చేసింది అంటాడు. సో మన ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, పక్కింటి వైపు చూస్తాం. వాళ్ళ ఇంట్లో కూడా దొంగలు పడితే ఏదో తెలియని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మరి అలాంటప్పుడు డెఫినెట్లీ మన పక్కన వాడి జేబులో ట్యాక్స్ కట్టమంటే 100% కడతాంగా. దట్స్ వై కలెక్షన్ కాస్ట్ ఈజ్ లో విత్ రెస్పెక్ట్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మా. సో దీస్ ఆర్ ద 4 differences between DT and IDT. What is the first one ma? DT, IDT. Tax burden cannot be shifted. Tax burden can be shifted. Progressive, regressive. Levied on persons, levied on goods and services. Collection cost is high, collection cost is low. ఇవి డిఫరెన్సెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకేమా? అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ based on this particular pick, what comes to your mind with respect to indirect taxes? Yeah, last one, second one, girls lo black. Is it black ma? Yes. Okay, what comes to your mind by seeing the pic? Okay, what is IDT based on that pic? The picture బేస్ చేసుకుని అసలు ఈ మైండ్లో ఐడిటీ అంటే అసలు ఏంటి, ఎలా ఉండొచ్చు అని అనిపిస్తుంది బేస్డ్ ఆన్ దట్ పిక్చర్. ఎవరు బంగారం? శ్రీకాకుళం. ఓకే, ఏపీనే కదా. తెలుగు అర్థమైందా కాలేదని డౌట్ వచ్చింది ఫస్ట్. రైట్ మా వేరే ఐ మీన్ అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? మర్చిపోయాను గబుక్కుని, మళ్ళీ వాళ్ళని ఇంగ్లీష్ పీస్లో అడుగుదాం ఇప్పుడు. మా ఎనీ పర్సన్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్? ఓకే, విచ్ స్టేట్ మా? ఫస్ట్ వన్ కర్ణాటక. యూ? నీకు అసలు తెలుగులో చెప్పచ్చు, ఏపీ కన్నా దారుణంగా ఉంటుంది అక్కడ తెలుగు. ఎస్ మా. అరే అదర్ దాన్ తెలుగు స్టేట్స్. ఏరా నువ్వు తెలంగాణ నా కొంపదీసి? ఇందాక హ్యాండ్ రైజ్ చేసినట్టున్నాడు వీడు. కర్ణాటక. అదేంది ఇందాక తెలంగాణ అంటే ఇట్లా అన్నావు, తెలుగు రాదంటాడు వీడు. ఇప్పుడు బాగానే వచ్చు కాడు. ఓకే, ఇక్కడికి వచ్చినా నేర్చుకున్నారు లిటిల్ బిట్, తోడా తోడా. ఓకే అమ్మ, ఓన్లీ దోస్ 2 పీపులా? ఎనీ అదర్? ఎస్ మా. ఒడిస్సా. ఐ థింక్ ఒడిస్సా అంటే తెలుగు బాగానే వస్తుంది, ఫెమిలియర్ విత్. ఓకే, నో ఇష్యూ. ఎస్ మా. ఒడిస్సా ఓన్లీ. ఓకే ఫైన్ మా. ఎనీ అదర్? ఓకే, ఎస్ మా ప్లీజ్. Odisha. So 3 people from Odisha and 2 from Karnataka. Boys side. Yes ma. I will come. Okay ma. అమ్మా అయిపోయిందా? ఇంకెవరైనా ఉన్నారు బాయ్స్లో? ఓకే, ఎవడు వీడు? వాడు ఈ సాంస్క్రిట్లో చెప్పాలి అయితే అప్పుడు. ఫైన్. ఎస్ మా. గర్ల్స్ సైడ్ ఎవరు? హూ ఇస్ దట్? ఓకే, డూ యూ నో తెలుగు మా? టు సమ్ ఎక్స్టెంట్. ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్ యువర్ హియర్ ఆర్ కమ్ ఫర్ CA ఓన్లీ? CA from intermediate onwards. Okay. So little bit Telugu. Okay, fine. Unparliamentary words, definitely you can speak better in Telugu now. So friends will only actually made you to learn Telugu in such a way only, na? Yeah, I got the point. Okay. Any other person ma apart from her? Amanki ఎవరైనా ఉన్నారా girls లో? Amma? Yeah, you from? Odisha. Okay, fine. Odisha na? Odisha. Yes. D కదా, డా. ఒరిస్సా అని మార్చారు కదా, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ నౌ ఒడిస్సా ఓన్లీ. ఫైన్. ఎస్ మా. ఎనీ అదర్? దిస్ సైడ్ ఎవరైనా ఉన్నారా వేరే స్టేట్? అమ్మా
Odisha only. Okay, fine. So, okay, fine. So now, let's come to yes, Mr. Karnataka. What comes to your mind with respect to this particular pigma? Very good. Without knowing that you are paying the tax, you will pay that. Very good, ma. Please be seated. So with ignorance, we will pay the tax, ma. మనం పే చేస్తున్నామని సంగతి తెలియకుండానే ఇగ్నోరెన్స్తో వి విల్ పే దట్. దిస్ కాన్సెప్ట్ ఈస్ టెక్నికల్లీ నోన్ యాజ్ నో పర్సెప్షన్ ఆఫ్ డైరెక్ట్ పెంచ్. అంటే నొప్పి తెలియకుండానే మన దగ్గర నుంచి గవర్నమెంట్ విల్ కలెక్ట్ ద ట్యాక్స్ మా. దట్ వన్ ఈజ్ నోన్ యాజ్ నో పర్సెప్షన్ ఆఫ్ డైరెక్ట్ పెంచ్. విత్ ఇగ్నోరెన్స్ వి విల్ పే ద ట్యాక్స్. ఈ కాన్సెప్ట్ని ఏమంటామమ్మా మనం? నో పర్సెప్షన్ ఆఫ్ డైరెక్ట్ పెంచ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ అవర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డీటీలో నీకు పెయిన్ తెలుస్తుంది, బికాస్ నీ హ్యాండ్స్లోకి వచ్చిన తర్వాత యూ నీడ్ టు పే దట్. ఒకసారి మన చేతిలోకి వచ్చిన తర్వాత విల్ గెట్ సమ్ ఎమోషన్. ఈవెన్ మనీనే కాదు, అది వస్తువు అయినా పర్సన్ అయినా ఏదైనా కానీ ఏమవుతుంది, విల్ బి కనెక్టెడ్ టు దట్. ఎమోషనల్ బాండేజ్ వస్తుంది, మనుషులతో ఎటు వస్తుంది, బట్ ఈవెన్ మనకి థింగ్స్తో కూడా ఉంటుందిగా. ఫోన్ కానివ్వండి, వాచ్ కానివ్వండి, ఒక సెంటిమెంట్ కింద వెళ్ళిపోతాయి మనకి. సర్టన్ ఎక్స్టెంట్ అయిన తర్వాత ఎస్ సార్ నో విల్ బి లిటిల్ బిట్ కనెక్టెడ్ విత్ దెమ్. ఒక్కసారి అలా వచ్చిన మనీని అలా ట్యాక్స్ రూపంలో ఇవ్వాలి అంటే ఆబ్వియస్లీ ద పీపుల్ విల్ ఫీల్ లిటిల్ బిట్ డిఫికల్ట్. అందుకని ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో యూ విల్ నాట్ ఫీల్ ద పెయిన్. పెయిన్ అనేది మనం ఫీల్ అవ్వం. అంటే మనిషి చనిపోయేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో పెయిన్ ఫీల్ అవ్వకుండా చనిపోతాడంట. ఆ అదృష్టం మొన్న వీళ్ళకి వచ్చింది. అదేంటది టైటానా దాని పేరు, సమ్మర్స్ దానిలో వెళ్ళారు కదా వీళ్ళు టైటానిక్ చూడడానికి. ఆ 5 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెయిన్ తెలియకుండానే చనిపోయారు. రీజన్ ఏంటి అంటే ఆ ప్రెషర్ ఏదైతే వెళ్ళారో దాని ప్రెషర్ వాల్వ్ ఏదైతే ఉందో అంత హ్యూజ్ ప్రెషర్ ఉంటుందంట. అంటే 12,500 feet అంట అడుగున డౌన్కి. ఇప్పుడు మన బిల్డింగ్ మొత్తం కలుపుకున్న మనం 5th floor వరకు ఇది హార్డ్లీ 60 నుంచి 70 మధ్యలో ఉంటుందేమో హైట్. 60 feet నుంచి ఒక మ్యాక్సిమం ఆయన 80 బిలో. మ్యాక్స్ టు మ్యాక్స్ ఏమైనా పైన ఉన్న టాప్ అన్నీ కూడా కలుపుకున్న పైది కూడా హైట్ కూడా కలుపుకొని ఒక 80 feet ఉంటుందేమో మ్యాక్స్ టు మ్యాక్స్. 60 to 80 మధ్యలో ఉంటుందిరా. ఇంట్లాంటిది 12,500 feet లోతుకి వెళ్ళారు వాళ్ళు. టైటానిక్ అక్కడ ఉంది షిప్. దాని మీద అంటే మనం వాటర్లోకి వెళ్ళే కొద్దీ వాటర్ ప్రెషర్ మన మీద పెరుగుతూ ఉంటుంది. అది వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే అది జస్ట్ లోపల ఏదైనా లీక్ అయ్యి వాటర్ కనుక లోపలికి ఎంటర్ అయితే సెకండ్లో మిల్లీ సెకండ్లో 1/10 టైంలో, అంటే బ్రెయిన్ అంట నీకు పెయిన్ని పాస్ ఆన్ చేయడానికి 10 milliseconds సంథింగ్ ఎంత ఉందో సైంటిఫిక్గా సెకండ్స్లోని బ్రెయిన్ అంటే సపోజ్ నీ చేతికి దెబ్బ తగిలింది అంటే ఒక millisecondsలో నీకు రిమైనింగ్ దానికంతా కూడా డేటా అది సెండ్ చేస్తూ ఉంటుందంట. అలాంటిది ఆ మైండ్కి ఆ బ్రెయిన్కి వెళ్ళే టైం కూడా ఇవ్వదంట బ్లాస్ట్ అయినప్పుడు. అది అట్లా అంటే పెయిన్ తెలిసేలోపే వాళ్ళ బాడీలు గాలిపోతాయి. అంత కోటీశ్వర్లకి చివరికి జరిగింది అది. బిలియనీర్స్ కూడా కాదు, వాళ్ళ డెత్ అలా జరిగింది. అంటే ఆ ప్రెషర్ ఏదైతే ఉందో వాల్వ్ ఏదో సమ్ లీకేజ్ ఏదో రావడం వల్ల ఆ ప్రెషర్ అంతా ఒక్కసారిగా మీద పడితే ఏమవుతుంది అంటే నీకు పెయిన్ నీ బాడీకి తెలిసేలోపే మనం పోతాం. ఒక రకంగా సుఖమైందిలే అనుకున్నాను. లేదంటేనంటే ఆ తర్వాత జనరేట్ అయిన హీట్కి అది ఏమంటారు ఒక న్యూక్లియర్కి ఎన్నో దానికి ఈక్వల్ అంటమ్మా. అంటే ఆ వేడి ఎన్నో 1000 Celsius degrees హీట్ జనరేట్ అవుతుందంట మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అది జరిగి వాళ్ళ బాడీస్ కాలిపోయేలోపే వాళ్ళు చనిపోయారు లక్కీగా. అంటే చనిపోవడంలో కూడా కొంచెం హ్యాపీగా చనిపోయారు అనుకోవాలి మనం. దట్ ఈస్ ద వే మా. సో అలాంటివి ఉంటాయి కొన్ని హ్యాపీ డెత్లు, పెయిన్ లేనివి. సో అలా ఇక్కడ మన ఐడెంటిటీ కూడా పెయిన్ లేకుండానే మనం ఏం చేస్తారు, మన దగ్గర నుంచి ట్యాక్స్ అనేటువంటి దాన్ని కలెక్ట్ చేస్తారు అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ఐడెంటిటీ మ్యామ్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ కమ్ టు అవర్ మైండ్ ఈజ్ యూ. Who is the ultimate authority for tax collection in India? ఇండియాలో ట్యాక్స్ కలెక్షన్కి అల్టిమేట్ అథారిటీ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ద స్మార్ట్ ఆన్సర్ బట్ నాట్ ద రైట్ ఆన్సర్. CBA, CBDT, OBO, CBDT full form?
మరి ఇది ఐడిటిగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఓకే, సిబిఐసి అంటావు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. కానీ నేను అడిగిన క్వశ్చన్ డిటిఐడిటి అని సపరేట్ చేయలేదుగా, ట్యాక్స్ కలెక్షన్ అన్నాను. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళిపోద్ది అంటావు. ద ఆన్సర్ విల్ బి Ministry of Finance is the ultimate authority for tax collection in India. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద సిబిడిటి, సిబిఐసి అని చెప్పి 2 బోర్డ్స్ ఉంటాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా సిబిడిటి ఏమో డిటికి సంబంధించిన పార్ట్ చూసుకుంటే, సిబిఐసి ఏమో ఐడిటికి సంబంధించిన పార్ట్ చూసుకుంటుంది. కానీ అల్టిమేట్ హెడ్ ఫైనాన్స్ మినిస్టర్, కింద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. దాని కింద వచ్చేసరికి అమ్మా మనకి ఏముంటుందని చెప్తాం, సిబిడిటి అండ్ సిబిఐసి. ఈ సిబిఐసి ఏం చేస్తుంది అంటే టోటల్ కంట్రీని డివైడ్ చేస్తుందమ్మా. టోటల్ కంట్రీని మనవాడు డివైడ్ చేస్తాడు. సిబిఐసి లోగో అది. సిబిఐసి విల్ డివైడ్ ద టోటల్ కంట్రీ ఇంటూ జోన్స్ మా. జోన్స్ ఇంటూ కమిషనరేట్స్, కమిషనరేట్స్ ఇంటూ డివిజన్స్, డివిజన్స్ ఇంటూ రేంజెస్. సిబిఐసి టోటల్ కంట్రీని ఎలా డివైడ్ చేస్తుంది అంటే కనుక ఫస్ట్ జోన్స్ కింద డివైడ్ చేస్తారు. జోన్స్ను మళ్ళీ మనం దేని కింద సబ్ డివైడ్ చేస్తాము అంటే కమిషనరేట్స్. కమిషనరేట్స్ను మళ్ళీ మనం దేని కింద డివైడ్ చేస్తామంటేనమ్మా డివిజన్స్. డివిజన్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ రేంజెస్. ఇప్పుడు జోనల్ హెడ్ ఎవరు అంటే కనుక చీఫ్ కమిషనర్. కమిషనరేట్ హెడ్ ఎవరు అంటే కమిషనర్. డివిజన్స్కి హెడ్ ఎవరు అంటే ఎడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. రేంజెస్కి హెడ్ ఎవరు అంటే కనుక సూపరింటెండెంట్. రేంజెస్కి హెడ్ ఎవరమ్మా సూపరింటెండెంట్. జోన్స్కి అల్టిమేట్ హెడ్ ఎవరు చీఫ్ కమిషనర్. కమిషనరేట్ హెడ్ ఎవరమ్మా కమిషనర్. డివిజన్స్కి ఎడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. రేంజెస్కి హెడ్ ఎవరమ్మా సూపరింటెండెంట్. ఏసీ ఆర్ డీసీ ఈ రెండింటికి మధ్యలో ఉంటాడు, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ డిప్యూటీ కమిషనర్. రేపొద్దున సిఏ క్వాలిఫై అయిన తర్వాత సివిల్స్ క్రాక్ చేయగలిగితే ఐ థింక్ మీ ర్యాంక్ ఈ రెండింటికి మధ్యలో ఏసీఆర్ డీసీతో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ సిఏ, ఇఫ్ ఇట్ ఆల్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్స్, అదే గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ ఉంటాయి కదా, అవి మీరు క్రాక్ చేయగలిగితే యువర్ ర్యాంక్ విల్ బి ఇన్ బిట్వీన్, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, ఏసీఆర్ డీసీతో స్టార్ట్ అవుతారు జనరల్లీ. అండ్ రిటైర్మెంట్ అప్పుడు బోర్డు మెంబర్, అదే అల్టిమేట్గా ఎర్లీ ఏజ్లో జాయిన్ అయితే మీరు ఇఫ్ ఇట్ ఆల్. ఇది టోటల్ హైరార్కీ అమ్మ. ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హైరార్కీ అయినా ఇదే వేలో ఉంటుంది. ఇప్పుడు బస్సెస్ తీసుకోండి, సింపుల్గా మీకు అర్థం అవడానికి. బస్సులకు ఒక బోర్డు ఉంటుంది. వాట్ ఈస్ ద బోర్డ్? ఏపీఎస్ఆర్టీసీ. మనకైతే ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ విల్ డివైడ్ ద స్టేట్ ఇంటూ జోన్స్. కర్నూలు జోన్ బస్, కడప జోన్ బస్, గుంటూరు జోన్ బస్. And zones are divided into depots. Depots are divided into sub-depots. Sub-depots are divided into bus stations. అదే మన భాషలో బస్ స్టాండ్. అంటే నేమ్స్ మారుతాయి, బట్ ద ప్రాసెస్ రిమైన్స్ ద సేమ్. హైరార్కీ రిమైన్స్ ద సేమ్. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ హైరార్కీ కూడా ఇదే. ఇప్పుడు మనం ఎస్పీ అంటాం, అరే ఎస్పీ గారు వెళ్ళారా ఇప్పుడే. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, దీనిలో లాస్ట్ రేంజెస్కి హెడ్ ఆయన పైన ఎంతమంది బాసులు ఉంటారు. ఇంకా మనం ఎస్పీ అనగానే అరే ఎస్పీ గారు ఒక తెలియని రెస్పెక్ట్ ఇస్తాం, భయము రెస్పెక్ట్ అన్నీ వస్తాయి మనకి. అబ్బా ఎస్పీ ఆయనే చాలా పెద్ద ర్యాంక్ మనకి, ఆయన దీనిలో లాస్ట్ ర్యాంక్. ఆయన పైన ఎంతమంది ఉన్నారో చూడండి. రేంజెస్కి హెడ్ అనమాట సూపరింటెండెంట్. ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హైరార్కీ అయినా ఇట్ విల్ బీ ఇన్ దిస్ వే ఓన్లీ. సో ఇట్ విల్ డివైడెడ్ ఇంటూ జోన్స్, జోన్స్ ఇంటూ కమిషనరేట్స్, కమిషనరేట్స్ ఇంటూ డివిజన్స్, divisions into ranges. And who is the head for zones ma? Chief Commissioner. And Commissionerate, Commissioner. Divisions, Additional Commissioner or Joint Commissioner. Ranges ma? Superintendent. This is the government department hierarchy you need to remember. Okay ma? Fine. So I think దీనిలో కాపీ చేయాల్సిన లేవులే, ఉంటే నేనే చెప్తాను. And now we need to see the next basics is with respect to
So features of IDT, next one we need to discuss. These are the features like shifting of tax burden, wider tax base, no direct pinch, regressive nature, tax on goods and services. These are the important features with respect to our indirect taxes, ma'am. Okay, we'll start one by one. What are the features here, ma'am? The first one will be more than 50% of revenue to the government comes from indirect taxes, ma'am. More than 50% of revenue to the government comes from indirect taxes. Why, ma'am? Generally, indirect taxes అనేటువంటివి they are collected from the other party. That's why more people will pay that. అందుకని more than 50% of revenue to the government comes from indirect taxes. That's why it is a major source of revenue to the government. That's why it is a major source of revenue to the government. Okay. ఎందుకనమ్మా more than 50% of the revenue to the government comes from indirect taxes. That's why it is a major source of revenue. And second point will be tax on goods and services is another feature of our IDT. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని వేటి మీద మనం లెవీ చేస్తాము అంటే ఎయిదర్ కమోడిటీస్ గూడ్స్ మీద కానీ ఆర్ సర్వీసెస్ మీద కానీ మనం లెవీ చేస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ లెవీడ్ ఆన్ ద గూడ్స్ దట్ ఆర్ కమోడిటీస్ ఆర్ సర్వీసెస్. That's why another name for indirect taxation will be commodity taxation. What is the another name for indirect taxation, ma? Commodity taxation is the another name for indirect taxation. ఎందుకని అంటే ఇట్ ఈస్ లెవీడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటి మీద లెవీ చేస్తారు కాబట్టి what is the name for another taxation, ma? Commodity taxation is the another name for indirect taxation. First one ఏంటి? More than 50% of revenue to the government comes from indirect taxes. That's why it is a major source of revenue to the government. What is the second one, ma? It is levied on goods and services. That's why another name for indirect taxes will be commodity taxation. And the third point will be shifting of tax burden. That is also the another feature of our indirect taxes, ma. From whom to whom the tax burden will be shifted, ma? ఎవరి నుంచి ఎవరికి షిఫ్ట్ అవుతుంది? Manufacturer to distributor, distributor to wholesaler, wholesaler to retailer, and retailer to customer. దీన్నే సప్లై చైన్ అంటాం మనం. దీన్ని ఏమంటారు? సప్లై చైన్. Manufacturer to distributor, distributor to wholesaler, wholesaler to retailer, retailer to consumer. So until the goods reach the hands of the consumer, tax burden will be shifted from one person to another person. Okay. అంటే అల్టిమేట్గా ట్యాక్స్ బర్డెన్ బేర్ చేసేది ఎవరు? కన్స్యూమర్. సో దిస్ ఈస్ ద వే దిస్ పోజ్. ఓ సారీ, ఓకే, సబ్స్క్రిప్షన్ ఏదో లేదనుకుంటా. సరేమా. సో డెఫినెట్లీ ట్యాక్స్ బర్డెన్ విల్ బి దేర్ ఆన్ ద కన్స్యూమర్ మా. అల్టిమేట్గా ట్యాక్స్ బర్డెన్ ఎవరి పేరు మీద ఉంటుందని చెప్తాం మనం? ఇట్ విల్ బి దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కన్స్యూమర్. సో ఈ పాయింట్ అవసరం, జస్ట్ అంటే మనం అనుకున్నది ఇందాక, జస్ట్ ఇగ్నోర్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి నో పర్సెప్షన్ ఆఫ్ డైరెక్ట్ పించ్. ఇందాకే అనుకున్నాం మనం విత్ ఇగ్నోరెన్స్. మనం పే చేస్తున్నామన్న సంగతి తెలియకుండానే ఇగ్నోరెన్స్తో మనం పే చేస్తాం. అక్కడ బ్లూ కలర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాక్స్ బాధితులు. మనకి హెల్ప్ చేస్తున్నట్టుగా నటిస్తూ ట్యాక్స్ బర్డెన్ మనకి తెలియకుండానే మనకి ఏం చేస్తారమ్మా? పాస్ ఆన్ చేస్తారు. ఇలా విత్ ఇగ్నోరెన్స్ మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తామో ఆ కాన్సెప్ట్ని టెక్నికల్గా మనం ఏమంటాము అంటే నో పర్సెప్షన్ ఆఫ్ డైరెక్ట్ పించ్ అంటాం. అంటే మనం ఏం సంగతి?
ఎస్ మా. సో ద నెక్స్ట్ పాయింట్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి 4 పాయింట్స్ ఏంటమ్మా? ఫస్ట్ వన్, more than 50% of revenue to the government comes from indirect taxes. That's why it is a major source of revenue. Second one, it is levied on goods and services. That's why another name, commodity taxation. And what is the third one, ma? Shifting of tax burden. ఎవరి నుంచి ఎవరికి షిఫ్ట్ అవుతుంది? Manufacturer to distributor, distributor to wholesaler, wholesaler to retailer, retailer to consumer. Until the goods reach the hands of the consumer, tax burden will be shifted from one person to another person. The consumer ante evaru asalu? The person who purchases the goods for his personal use. ఆ తర్వాత the fourth one, no perception of direct pinch. With ignorance, we will pay the tax. And fifth one will be, what is the relation between indirect taxes and inflation, ma? Amma? Prices increase అవుతాయి, కరెక్ట్. In which way the prices will be increased because of inflation? మార్కెట్ ప్రైస్ అదే కదా ఇప్పుడు కూడా. దానికి రీజన్ ఏంటి? దట్ వాజ్ అ క్వశ్చన్. కమోడిటీస్, ట్యాక్స్ ఆన్ గుడ్స్, ఓకే. అది ఇన్ఫ్లేషన్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎలా చైన్ లింక్ ఉందని అడుగుతున్నాను. వన్ పర్సన్ మా, ఎనీ వన్? No group activity, please. Any one person who wants to say? అదేంటి ఇందాక జనాలు బాగానే చెప్పారు. ఓకే, ఫైన్. అసలు ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మన ఇన్ఫ్లేషన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే, సపోజ్ మ్యానుఫ్యాక్చరర్ సోల్డ్ ద గూడ్స్ టు ద డిస్ట్రిబ్యూటర్ అనుకుందాం. వాల్యూ వచ్చి ఒక 10 lakhs, ట్యాక్స్ వచ్చి ఒక 1,25,000 అనుకుందాం. ఇఫ్ ఇట్ ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లేకపోతే, దెర్ ఆర్ నో ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ సరిపోయేది? 10 lakhs. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండడం వల్ల ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది? 11,25,000. అంటే 1,25,000 ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చిందా లేదా? అంటే బికాస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ విల్ ఇంక్రీజ్. ఓకే మా, సరే రాయడానికి కుదరట్లేదు లేరా, ఫైన్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో నీ వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో బారోయింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. బారోయింగ్ కాస్ట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో టోటల్ కాస్ట్, టోటల్ కాస్ట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో సేల్ ప్రైస్, సేల్ ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అల్టిమేట్లీ ఇట్ మే లీడ్ టు ఇన్ఫ్లేషన్. బికాస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే బారోయింగ్ కాస్ట్, బారోయింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే టోటల్ కాస్ట్, టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే సేల్ ప్రైస్, అల్టిమేట్లీ ఇట్ మే లీడ్ టు ఇన్ఫ్లేషన్. But keep it in mind, ma, indirect taxes are one of the reason for inflation, but not the one and only reason. Indirect taxes are one of the reason for inflation, ma, but not the one and only reason. అది వాడు చెప్పేటువంటి పాయింట్. ఓకేనామా, ఫైన్. సో ఇది చైన్ లింక్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ క్యాపిటల్, బారోయింగ్ కాస్ట్, టోటల్ కాస్ట్, సేల్ ప్రైస్, అల్టిమేట్లీ ఇట్ మే లీడ్ టు ఇన్ఫ్లేషన్. The next point will be వైడర్ ట్యాక్స్ బేస్. అంటే ఏంటమ్మా? ఎందుకని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విల్ హ్యావ్ ఎ వైడర్ ట్యాక్స్ బేస్? దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నట్టుగా. అండ్ దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ ఆఫ్ రిచ్ అండ్ ద పూర్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మా. ఎవ్రీబడి విల్ బీ ట్రీటెడ్ ఈక్వల్లీ. దట్ మీన్స్ అదొక రిచ్ పర్సన్ సిగార్ అయినా, ఒక బెగ్గర్ బీడీ అయినా, ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ మా. రిచ్ పర్సన్ సిగార్ అయినా ట్యాక్స్ అదే వేలో లెవీ చేస్తాం, అది బెగ్గర్ బీడీ అయినా సేమ్ అదే వేలో ట్యాక్స్ లెవీ చేస్తాం. ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ద రిచ్ పర్సన్ అండ్ ద పూర్ పర్సన్. దట్స్ వై ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విల్ హ్యావ్ ఏ వైడర్ ట్యాక్స్ బేస్ in comparison with
డైరెక్ట్ ట్యాక్సెస్. దట్ ఈస్ అనదర్ పాయింట్. రీజన్ ఏంటి అంటే దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ ఆఫ్ రిచ్ అండ్ ద పూర్ విత్ రెస్పెక్ట్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేమా? ఫైన్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ విల్ బి promoting the social welfare. In which way indirect taxes will promote the social welfare ma? ఎలా ప్రమోట్ చేస్తాయి? In which way the indirect taxes will promote the social welfare? ఇలా. అరే బై మిస్టేక్ రాంగ్ పిక్ వచ్చిందా? కరెక్ట్ పిక్కే వచ్చిందిరా? ఫైన్. అంటే ఏంటి అసలు ఇది అంటే గనక ఇది వీటిని మనం ఏమంటామంటే ఈ లిక్కర్ కానీ టొబాకో కానీ వీటిని సిన్ గూడ్స్ అంటారు. మనసుకు ప్రశాంతత ఇచ్చేవి, హెల్త్కి హాని చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తాయమ్మా? సిన్ గూడ్స్ అంటారు. ఈ సిన్ గూడ్స్ మీద బై ట్యాక్సింగ్ మోర్ ద గవర్నమెంట్ విల్ రిడ్యూస్ దేర్ కన్సంప్షన్. అంటే ఈ సిన్ గూడ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ లెవీ చేయడం ద్వారా ఇప్పుడు లీటర్ తీర్థం పుచ్చుకునేవాడిని హాఫ్ లీటర్ పుచ్చుకునేట్టుగా చేస్తారంట. దీనివల్ల 5 ఏళ్లలో పోవాల్సిన వాడు 10 ఏళ్లలో పోతాడంట. అలా వాడి లైఫ్ స్పాన్ మన గవర్నమెంట్ ఒక 5 years పెంచి సోషల్ వెల్ఫేర్ని ప్రమోట్ చేస్తుంది. ఐసీ బుక్లో అదే రాశారు, నేను అదే చెబుతున్నాను. అందుకని దాని బదులు బ్యాన్ చేయొచ్చు కదరా. సో కాబట్టి రెసిషన్ టైంలో మీకు ఆటోమేటిక్గా వీటికి డిమాండ్ పెరుగుతూ ఉండేది. కానీ గవర్నమెంట్ వీటి మీద వచ్చే రెవెన్యూని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడదు. బట్ అలా చెప్పకూడదు కాబట్టి మీకోసమే మేము ఏం చేస్తున్నాం, వీటి మీద ట్యాక్స్లు ఏవి చేస్తున్నాం అంటున్నాడు. నిజానికి వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, కానీ జనాలు వీళ్ళని వేరేగా ప్రజెంట్ చేస్తున్నారే. అవునా కాదారా? వాళ్ళు రియల్ ట్యాక్స్ పేయర్స్. మనం తిరుగుతున్నటువంటి రోడ్లైనా మనం వాడుతున్నటువంటి కరెంట్ అయినా వాళ్ళు రక్తం ధారపోసి మన కోసం ఇచ్చారు. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మన కోసం పోరాడుతున్నారు, కంట్రీ జీడిపిని పెంచుతున్నారు. అవునా కాదారా? అలాంటి వాళ్ళ కోసం మదర్స్ డే ఫాదర్స్ డే లాగా ఒక డే పెట్టాలని మనందరం కలిసి రేపు పొద్దున ఒక ట్యాగ్ పెడదాం, #. ఒకటి ఫైన్. సో ఎస్ మా. So all these goods are generally known as sin goods ma. By taxing more, the government will reduce their consumption. Thereby indirectly the government will promote the social welfare. That's why indirect taxes will promote the social welfare ma. And the last but not the least, the last point in these features are regressive in nature. Already ఇది మీకు తెలిసిందే. సేల్ చేసినప్పుడు వచ్చింది 100 rupees అయినా అదే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. సేల్ చేసినప్పుడు వచ్చేది 1000 అయినా అదే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. 1000 ఇంకా మెయింటైన్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఈ 1000కు ఉన్నటువంటి రాయల్ లుక్ కొత్తగా వచ్చిన ఏ నోట్స్కి లేవు. ఈ కొత్త నోట్స్ని చూస్తుంటే ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు మోనోపోలీ అని గేమ్ ఆడేవాళ్ళం మనం. బిజినెస్ గేమ్ అంటారు. డైస్ వేస్తాం, తర్వాత ప్రాపర్టీ కొంటాం, పడితే రెంట్ కట్టాలి, బ్యాంకర్ ఫేక్ మనీ ఇస్తాడు. అది ఇప్పుడు మన దగ్గర ఉన్న నోట్స్ కొంచెం ఒకేలా ఉంటుంది. అంటే ఈ 1000కు ఉన్న రాయల్ లుక్ దానికి లేదురా. అందుకని నాన్నకు ప్రేమతో లాగా నోటుకు ప్రేమతో స్టిల్ నేను 1000నే మెయింటైన్ చేస్తున్నాను. అందుకని సో కాబట్టి సేల్ వాల్యూ 100 అయినా సేల్ వాల్యూ 1000 అయినా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ మా. ఇన్ బోత్ కేసెస్ రేట్ ఆఫ్ ట్యాక్స్ రిమైన్స్ ద సేమ్. అంటే అక్కడ బాల్స్ చేంజ్ అవుతున్నట్టుగా ఇన్కమ్ లెవెల్స్ చేంజ్ అయినా బాల్ని క్యాచ్ చేస్తున్న పర్సన్ ఎలా అయితే సింగిల్ పర్సన్ ఉన్నాడో ట్యాక్స్ రేట్ కూడా ఒకటే ఉండేటువంటి పని అయితే దాన్ని మనం ఏమంటామా? రిగ్రెసివ్ నేచర్ అంటాం. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఐడిటీ మా. రిమైనింగ్ వన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే మా. వేరేస్ విత్ రెస్పెక్ట్ టు ప్రీ-GST ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GST టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ట్యాక్సెస్ లెవీ చేస్తుందమ్మా? గూడ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ, CST, ఎక్సైజ్, సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్. ఇవి ఇప్పుడు కస్టమ్స్ ఎప్పుడు లెవీ చేస్తారమ్మా? కస్టమ్స్ అనేటువంటిది when the goods crossing the customs frontiers అంటే బోర్డర్స్, ఎప్పుడైతే కస్టమ్స్ బోర్డర్స్ అనేటువంటిది క్రాస్ చేస్తుందో అప్పుడు ఏం చేస్తారని చెప్తామమ్మా? మనం వచ్చేసరికి కస్టమ్స్ డ్యూటీ అనేటువంటిది లెవీ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎక్సైజ్. ఎక్సైజ్ ఎప్పుడు లెవీ చేస్తారమ్మా? విత్ రెస్పెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద గూడ్స్. థర్డ్ వన్ వచ్చేసరికి అమ్మా CST. CST అంటే ఫుల్ ఫామ్ అమ్మా సెంట్రల్ CST, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇంటర్ స్టేట్ సేల్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఏంటమ్మా? వెరీ గుడ్. బిట్వీన్ ద స్టేట్స్ కనుక ఏదైనా సేల్ కనుక జరిగితే దాన్ని ఏమంటారని చెప్తాం మనం? ఇంటర్ స్టేట్ అంటారు. దాన్ని ఏమంటారని చెప్తామమ్మా మనం? ఇంటర్ స్టేట్ అంటారు. ఓకేనా? సో ఇంటర్ స్టేట్ అయితే కనుక పొజిషన్ ఏంటి ఇప్పుడు? కానీ CSTకి ఒక స్పెషాలిటీ ఉంది. మనకు వచ్చేసరికి CSTకి వచ్చేసరికి అమ్మ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ?
రిమైనింగ్ ఏ ట్యాక్స్నైనా which government levies that government only will collect that. Let's say excise levy చేసేది సెంట్రల్, కలెక్ట్ చేసుకునేది కూడా సెంట్రల్. కస్టమ్స్ డ్యూటీ లెవీ చేసేది సెంట్రల్, కలెక్ట్ చేసుకునేది సెంట్రల్. వ్యాట్ లెవీ చేసేది స్టేట్, కలెక్ట్ చేసుకునేది కూడా స్టేట్. కానీ సిఎస్టీ మాత్రం లెవీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కలెక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఎక్కడ ఎకనామిక్స్లో వచ్చిందా, ఇంటర్మీడియట్లో, అంతే కదా. ఇంకొకటి సిఎస్టీకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటా స్పెషాలిటీ? ఇది ఒకటి, లెవీడ్ బై సెంట్రల్, కలెక్టెడ్ బై ద స్టేట్. ముందు దీని గురించి చూద్దాం. ఎందుకలా? రిమైనింగ్ వన్ని ఏ గవర్నమెంట్ అయితే లెవీ చేస్తుందో అదే గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది కదా. మరి సిఎస్టీ ఒక్కటి మాత్రం ఎందుకని లెవీడ్ బై సెంట్రల్, కలెక్టెడ్ బై స్టేట్ అన్నాం? పేరు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉంది కాబట్టి మా బంగారమే. యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్, 2 states మధ్య ట్రాన్సాక్షన్ కనుక జరిగితే నో స్టేట్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ద అథారిటీ టు లెవీ ద ట్యాక్స్. ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ లెవీ చేసేటువంటి అథారిటీ లేదు. అది పాయింట్. ఓకేనామా? ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ లెవీ చేసేటువంటి అథారిటీ లేదు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. సార్ ఇప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ డబ్బులు తీసుకుంటుంది సార్? సెల్లరా, బయర్, స్టేటా? ఇక్కడ సిఎస్టీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేటువంటిది ఆరిజిన్ బేస్డ్ టాక్సేషన్ అమ్మ. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేటువంటిది ఆరిజిన్ బేస్డ్ టాక్సేషన్. ఇది ఆరిజిన్ బేస్డ్ టాక్సేషన్ కాబట్టి పొజిషన్ ఏంటమ్మా మనకి? రెవెన్యూ విల్ గో టు సెల్లర్ స్టేట్. రెవెన్యూ విల్ గో టు సెల్లర్ స్టేట్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అంటే ఇప్పుడు రెవెన్యూ సిఎస్టీ లెవీ చేసేది ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ అయినా, రెవెన్యూ మాత్రం ఏ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుందమ్మా? సెల్లర్ రిసైడింగ్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది లెవీ చేస్తుంది. మీకు అందుకని మీకు సిలబస్లో సిఏ ఇంటర్ వాళ్ళకి లేనిది ఒక టాపిక్ ఉంటుంది, జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అని. ఏమైనా విన్నారా పేరు? ఇది ఏమన్నా ఇండెక్స్లో చూడడం కానీ, సిఎంఏ మెటీరియల్లో కానీ, అసలు హెడ్డింగ్లో ఇక్కడ లాలే, ఇక్కడ ఉండదులే. ఇది మీకు సిఏ ఇంటర్ది కదా బేస్. సో మీకు సిఎంఏ స్టడీ మెటీరియల్ ఇచ్చి ఉంటారు కదా ఇన్స్టిట్యూట్ వాళ్ళు. దానిలో ఇండెక్స్లో మీకు జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అన్న వర్డ్ ఏమన్నా వచ్చిందా? సో ఓపెన్ చేయలేదా బుక్ని మనం? సరే. సో జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ దేనికి లెవీ చేస్తారంటే, ఇప్పుడు ఈ సిఎస్టీ వచ్చి దేనిలో మెర్జ్ అయిపోయింది? జిఎస్టీలో. సిఎస్టీ ఇప్పుడు దేనిలో మెర్జ్ అయిపోయింది? జిఎస్టీలో. సిఎస్టీ ఏమో ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ అమ్మ, జిఎస్టీ ఏమో డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ట్యాక్సేషన్ సిస్టమ్స్ మనకి రెండు ఉంటాయి, ఒకటి ఆరిజిన్ బేస్డ్, రెండు డెస్టినేషన్ బేస్డ్. సో ఆరిజిన్ బేస్డ్ అంటేనేమో సెల్లర్ స్టేట్ విల్ గెట్ ద రెవెన్యూ. డెస్టినేషన్ బేస్డ్ స్టేట్ అంటే కనుక ఏం చెప్తామమ్మా మనం వచ్చేసరికి, బయ్యర్ స్టేట్ విల్ గెట్ ద రెవెన్యూ, అల్టిమేట్ బయ్యర్. ఓకే, ఇప్పుడు సిఎస్టీ జిఎస్టీలో మెర్జ్ అవ్వడం వల్ల అంతకుముందు వరకు రెవెన్యూ ఎవరికి వచ్చేది? సెల్లర్ స్టేట్కి. ఇప్పుడు రెవెన్యూ ఎవరికి వెళ్తుంది? బయ్యర్ స్టేట్కి. మరి సెల్లర్ స్టేట్స్ ఒప్పుకుంటాయా జిఎస్టీకి? ఒప్పుకో. వాళ్ళు ఎవరు కూడా నో అన్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మరి ఎందుకని వాళ్ళు నో అంటే సెంట్రల్ గవర్నమెంట్కి భయం ఎందుకు? జిఎస్టీని మనం లెవీ చేయాలి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకనే తర్వాత వస్తుంది చెప్తాను. మరి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో పాస్ చేస్తే సరిపోతుంది. కంట్రీ వైడ్గా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్లో మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని పాస్ చేయాలి వాళ్ళ అసెంబ్లీలో. ఈవెన్ రాజ్యసభ కూడా ఒప్పుకోవాలి కదా. అందుకనే చాలా రోజులు పెండింగ్లో పడింది అప్పట్లో. లోక్సభ, రాజ్యసభ రెండు ఉంటాయి. లోక్సభలో బీజేపీకి ఏమంటారు సీట్స్ పవర్ ఎక్కువ ఉన్నా, రాజ్యసభలో స్టేట్స్కి కాంగ్రెస్కి ఉంది పవర్. అందుకని అప్పుడు ఆయన పేరు చిదంబరం గారు, అప్పట్లో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఆయన్ని మోడీ గారు పర్సనల్గా రిక్వెస్ట్ చేసి, సార్ ఇది అయ్యేటట్టు చూడాలి, మీరు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, అప్పట్లో మీరు కూడా ఇష్టపడ్డారు కదా దీన్ని, అది చెప్పి మొత్తానికి రాజ్యసభలో దాన్ని ఒప్పించుకున్నారు. ఎందుకంటే జిఎస్టీని తేవడం కోసం కాన్స్టిట్యూషన్ని మనం అమెండ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు స్టేట్స్ అన్నిటికి కూడా సెంట్రల్ ఏం చెప్పిందంటే, అబ్బాయి మీరు అందరూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి ప్లీజ్. వెంటనే సెల్లర్ స్టేట్స్ అన్నారు, మరి మాకు రెవెన్యూ లాస్ కదా, మేము ఎలా ఒప్పుకుంటాం? దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ అంది, మీరేం భయపడద్దు, ఎంతైతే రెవెన్యూ లాస్ ఇలాంటివి మెర్జ్ చేయడం వల్ల మీకు జిఎస్టీలో వస్తుందో
దాన్ని నేను మీకు కాంపన్సేట్ చేస్తానంది సెంట్రల్ గవర్నమెంట్. సెల్లర్ స్టేట్స్కి ప్రామిస్ చేసింది, మీకేం భయం లేదు, మీరు జిఎస్టీకి ఓకే అనండి, మీకు ఎంతైతే రెవెన్యూ లాస్ వస్తుందో ఆ రెవెన్యూ లాస్ని నేను కాంపన్సేట్ చేస్తాను అని చెప్పింది. ఆ రెవెన్యూ లాస్ని ఏం చెప్పిందమ్మా, నేను కాంపన్సేట్ చేస్తాను అని చెప్పింది. అందుకోసం మన వాళ్ళు క్రియేట్ చేసిన కాన్సెప్టే జిఎస్టీ కాంపన్సేషన్ సెస్. సెంట్రల్ గవర్నమెంట్ కాంపన్సేట్ చేయడం అంటే తన జేబులో డబ్బులు ఇస్తుందా, మన జేబులో డబ్బులు తీసి స్టేట్కి ఇస్తుంది. అందుకోసం జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అని ఒక పేరు పెట్టి లగ్జరియస్ ఐటమ్స్, డిమెరిట్ గూడ్స్ అంటే సిన్ గూడ్స్ అనమాట, టొబాకో, ఆల్కహాల్, కార్లు, ఇలాంటి లగ్జరీస్ వాటి మీద జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అన్న పేరుతో ఒక ట్యాక్స్ లెవీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వచ్చిన మనీని ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆ సెల్లర్ స్టేట్స్ ఎవరైతే రెవెన్యూ లాస్ అవుతున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారు. అలా జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అనేది వచ్చింది. అంత స్టోరీ ఉంది సిఎస్టీకి. సో CST is levied by central, collected by state, and the revenue will go to origin based state, అంటే సెల్లర్ స్టేట్కి వెళ్తుంది. ఓకే, ఇది కూడా ఇప్పుడు దేనిలో మెర్జ్ అయిందమ్మా, జిఎస్టీలో. నెక్స్ట్ వన్, సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు మనకి పొజిషన్ ఏంటి? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే కనుక మనకి పొజిషన్ ఏంటమ్మా, ఏ ట్యాక్స్ లెవీ చేస్తారమ్మా ఫర్ ప్రొవైడింగ్ ద సర్వీస్? సర్వీస్ ట్యాక్స్ విల్ బి లెవీడ్. అట్లానే స్టేట్ గవర్నమెంట్స్ గూడ్స్, సేల్ ఆఫ్ ద గూడ్స్ విత్ ఇన్ ద స్టేట్ అయితే దాన్ని ఏమంటారు, వ్యాట్ లెవీ చేస్తారు. సేల్ ఆఫ్ ద గూడ్స్ విత్ ఇన్ ద స్టేట్ అయితే కనుక మనం లెవీ చేసేది ఏంటమ్మా, వ్యాట్. అవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ దట్ కెన్ బి లెవీడ్ మా? ప్రొఫెషనల్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. సార్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిఏ అనే ఒక ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. ఆ ప్రొఫెషనల్లో నువ్వు క్లయింట్కి సర్వీస్ చేసినందుకు జిఎస్టీ కట్టాలి. క్లయింట్ ఇచ్చే మనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇన్ని కట్టిన తర్వాత మన దగ్గరే ఉంటాయి షేవింగ్ కూడా డబ్బులు మిగలట్లేదు. చారిటీ చేస్తున్నాం మనం, సిఏ ఆడిట్ ఫార్మ్స్ రన్ చేస్తూ. సీరియస్లీ పొద్దున మీరైనా అదే చేయాల్సి వచ్చిందేమో నా భయం. సిఏ అనేటువంటి CMA అయినా మీకు ఒకటి జనరల్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఎట్లా అయినా సరే CMA కూడా ప్రాక్టీస్ ఉందిగా, కాస్ట్ ఆడిట్లు మీరేగా చేసేదాన్ని. ఫైన్. సో మరి అంటే మీరు కూడా అంతే, CMA ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రొఫెషనల్ ట్యాక్స్. ఆ ప్రొఫెషన్లో క్లయింట్కి మీరు సర్వీస్ ఇస్తే జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ ఒకప్పుడు, ఇప్పుడు జిఎస్టీ. ఆ తర్వాత క్లయింట్ మీకు మనీ ఇస్తాడుగా, మరి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్. ఇన్ని మనం పే చేయాల్సి ఉంటుంది, తప్పదు. అందుకనే ఈ మధ్య నేను కూడా వైట్ కార్డ్ తీసుకుందాం డిసైడ్ అయ్యాను. ఇన్ని ఖర్చులు తట్టుకున్న తర్వాత ఏం మిగలట్లేదు. దేనికిరా, దీనికే లూప్ హోల్సా? నాలాంటి అమాయకులకి ఏం తెలుస్తారు? అలా మీలాంటి యూత్ ఏమైనా చెప్తే నాకు తెలియాల్సిందే, కానీ నాలాంటి అసలే ఇన్నోసెంట్ నేను. చూద్దాం, ఆలోచిద్దాం. రికార్డింగ్ లేకపోతే ఏమైనా ట్రై చేసేవాళ్ళం. ఫైన్. ఎనీవే, ఇది మళ్ళీ ఇదంతా అన్నెసరీ న్యూసెన్స్గా రేపు. ఫైన్, ఇప్పుడు బయట మాట్లాడదాం. ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ మా స్టాంప్ డ్యూటీ. విత్ రెస్పెక్ట్ టు స్టాంప్ డ్యూటీ వాట్ ఈస్ ద పొజిషన్ మా? స్థలాలు పొలాలు అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ మనం పే చేయాల్సిన దాన్ని స్టాంప్ డ్యూటీ అంట. తర్వాత లగ్జరీ ట్యాక్స్. ఏంటి అసలు లగ్జరీ ట్యాక్స్? హోటల్ రూమ్స్ మీద లెవీ చేస్తారమ్మా. అన్ని హోటల్ రూమ్స్ కాదు, లగ్జరీ సూట్ రూమ్స్, ప్రెసిడెన్షియల్ సూట్ ఇలాంటివి ఉంటారు. అంటే ఇప్పుడు లేక్ ప్యాలెస్ అని ఉదయగడ్డ, అది ఉదయగడ్డ అనుకుంటా, ఐ థింక్. లేక్ ప్యాలెస్ అని లేక్ మధ్యలో ఉంటుంది. వీడు ఎవరిది, ఒబేరాయ్ వాడిది అనుకుంటా, హోటల్ ఒబేరాయ్ వాడిది. అది నాకు గుర్తున్నంత వరకు, మరి రైట్ రాంగ్ గుర్తులేదు కానీ గుర్తున్నంత వరకు అది ఎవ్రీ 12 అవర్స్కి 2.5 lakhs అమ్మ రెంట్. ఒక రూమ్, సింగిల్ రూమ్. అది పెద్ద రూమ్ ఉంటుంది. ఒక రూమ్ అంటే మరి దీనికన్నా పెద్దదే ఉంటుంది అనుకుంటా మరి. ఫైన్. ఇంకా దీనికి 3 times ఉంటుంది. యూట్యూబ్లో ఉంది వీడియో, చెక్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా, లేక్ ప్యాలెస్లో ఎప్పుడైనా. సో 2.5 lakhs ఎంత ఉందిరా అది. ఓకే. సో ఇప్పుడు అంత వాడు లగ్జరియస్గా రూమ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మన స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఏ ట్యాక్స్ లెవీ చేస్తుందంట, మా రూమ్ రెంట్ మీద లగ్జరీ ట్యాక్స్ అనేటువంటిది లెవీ చేస్తారు. అట్లానే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఏంటి? టు ప్రొవైడ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటమ్మా? మూవీ టికెట్స్. ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్, వండర్లా, రామోజీ ఫిల్మ్ సిటీ. ఒకప్పుడు హైలాండ్ ఉండేది, ఇప్పుడు లేదనుకోండి. ఇప్పుడు లేదుగా, హైలాండ్ మూసేశారు కదా. స్నో వరల్డ్ ఇలాంటివి. వెరీ గుడ్. సో ఇలాంటి వాటి మీద లెవీ చేసే ట్యాక్స్ని మనం ఏమంటామమ్మా? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటాం.
ఇలాంటి వాటి మీద మనం లెవీ చేసేటువంటి ట్యాక్స్ని మనం ఏమంటామమ్మా, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటాం. సో ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసేది. అట్లనే లోకల్ బాడీస్ దేన్ని లెవీ చేస్తాయి అంటే కనుక ఎల్బిటి, లోకల్ బాడీ ట్యాక్స్ని లెవీ చేస్తాయి. ఎంట్రీ ఆఫ్ ద గూడ్స్ ఇన్ టు ద టెరిటరీ ఆఫ్ ద లోకల్ బాడీ ఫర్ ద యూజ్, సేల్ ఆర్ కన్సంప్షన్ దేరిన్. అంటే జస్ట్ లైక్ ఆక్ట్రాయ్, ఒక మున్సిపల్ లిమిట్స్ నుంచి ఇంకొక మున్సిపల్ లిమిట్స్లో కనుక గూడ్స్ వెళ్ళేటువంటి పని అయితే అలాంటప్పుడు మనం పే చేయాల్సింది ఏంటమ్మా, ఎల్బిటి. లోకల్ బాడీస్ అంటే ఏమొస్తాయి, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇలాంటివి. ఇవి లోకల్ బాడీ ట్యాక్స్ లెవీ చేస్తారు. సార్ మరి ఆల్రెడీ ఇన్ని నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండగా మళ్ళీ జిఎస్టీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి మరి? అంతమంది ఉండగా జిఎస్టీని ఎందుకు? ఆల్రెడీ ఇన్ని నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండగా జిఎస్టీని అసలు ఇంట్రడ్యూస్ చేయాల్సిన నీడ్ ఏంటి? అన్నీ రీప్లేస్ చేయడానికి ఎందుకు చేయడం? అంతకుముందు హ్యాపీగానే ఉంది కదా సిస్టమ్, మనకు కూడా డబ్బులు రూపాయి వస్తూ ఉండేది. ఎక్సైజ్ రిటర్న్స్ అని, సర్వీస్ ట్యాక్స్ రిటర్న్స్ అని, వ్యాట్ రిటర్న్స్ అని మనకో రూపాయి వస్తూ ఉండేది బ్రహ్మాండంగా. ఇప్పుడు అన్నీ కలిసిపోతే ఒక రేట్నే వస్తుంది కదా. అన్నిటినీ కవర్ చేయలేకపోవడం అంటే ఎందుకు కవర్, ఇన్ని ట్యాక్స్లు వేసినా కవర్ చేయలేకపోతూ ఉంటావు మనం. అందుకని జిఎస్టీలో అన్నీ కవర్ చేయడానికి వేసారంటావు. ఓకే, ఇంకామా రీజన్ ఏంటి అంటే డెఫినెట్లీ ఒక టాక్సేషన్ సిస్టమ్ ఓల్డ్ టాక్సేషన్ సిస్టమ్ని రీప్లేస్ చేస్తుంది అంటే గనక ఎగ్జిస్టింగ్ టాక్సేషన్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండాలి, డిఫిషియన్సీస్ ఉండాలి, లూప్ హోల్స్ ఉండాలి మీరు చెప్పినట్టుగా. అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏ న్యూ టాక్సేషన్ సిస్టమ్ ఈజ్ నీడెడ్. సార్ అలాంటి ఇష్యూస్ ఏమున్నాయి సార్? దీస్ ఆర్ ద 10 issues that are there with pre-GST tax structure. Multiplicity of taxes, many taxable events, many taxable values, many tax rates, many threshold limits, complicated exemption definition, frequent changes in multiple laws, non-efficient exports, high compliance cost, classification issues. దానిలో ఫస్ట్ వన్ మల్టిప్లిసిటీ ఆఫ్ taxes. సో మెనీ నెంబర్ ఆఫ్ taxes ఆర్ దేర్ అనుకున్నాం. ఇప్పుడే చూసాంగా ఎన్ని నెంబర్ ఆఫ్ taxes ఉంటాయో అన్ని taxable ఈవెంట్స్ ఉంటాయి. వాట్ ఈస్ మెన్ బై ద వర్డ్ taxable ఈవెంట్ అంటే ఏంటి? taxable ఈవెంట్ అంటే ప్రతి యాక్ట్కి కూడా ఒక taxable ఈవెంట్ ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఇందాక మీరు రాశారే అవన్నీ ఆ రెస్పెక్టివ్ యాక్ట్స్కి సంబంధించిన taxable ఈవెంట్స్. ఆ రెస్పెక్టివ్ యాక్ట్స్కి సంబంధించిన taxable ఈవెంట్స్. taxable ఈవెంట్ అంటే when tax is levied, when tax is attracted, when tax is imposed, what is the triggering point of taxation, దాంతో డీల్ చేసే దాన్ని మనం taxable ఈవెంట్ అంటాం. దాన్ని ఏమంటారని చెప్తామమ్మా మనం? taxable ఈవెంట్ అంటాం. ఓకేనా? What is meant by the word taxable event ma? When tax is levied, when tax is imposed, when tax is attracted. దాంతో మనం డీల్ చేసేటువంటి దాన్ని ఏమంటారని చెప్తాం మనం వచ్చేసరికి? taxable event. ఓకే, సో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయో అన్ని taxable ఈవెంట్స్ ఉంటాయి. ఎన్ని taxable ఈవెంట్స్ ఉంటాయో అన్ని taxable వాల్యూస్ ఉంటాయి, ట్యాక్స్ రేట్స్ కూడా ఉంటాయి. సరే, మరి మెనీ థ్రెషోల్డ్ లిమిట్స్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ లిమిట్స్ అంటే ప్రతి యాక్ట్లోనూ ఒక నెంబర్ దాటిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ ట్యాక్స్లో నెంబర్ 2.5 lakhs కదమ్మా, దాటితే నువ్వు పాన్కి అప్లై చేయాలి. అది ఇన్కమ్ ట్యాక్స్లో రిజిస్ట్రేషన్, అవును కదా? ఇన్కమ్ ట్యాక్స్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అంటే ఏంటి? దాని మీనింగ్ పాన్ ఇస్తారు నీకు, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఎప్పుడు నువ్వు పాన్కి అప్లై చేయాలి? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటినప్పుడు 2.5 3 ఏజ్ని బట్టి ఏదో ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అలానే అంతకుముందు ఎలా ఉండేదంటే సర్వీస్ ట్యాక్స్ అయితే 10 lakhs అనేవాళ్ళు, ఎక్సైజ్ అయితే 4 crores అనేవాళ్ళు, వ్యాట్ అయితే 5 lakhs అనేవాళ్ళం, సిఎస్టీ అయితే 10 lakhs అనేవాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ లిమిట్ ఉండేది.
డెఫినెట్లీ బిజినెస్ పీపుల్కి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఏంటి అంటే కనుక చాలా డిఫికల్ట్గా ఉండేది బికాస్ ఆఫ్ మెనీ థ్రెషోల్డ్ లిమిట్స్. నెక్స్ట్ వన్, కాంప్లికేటెడ్ ఎగ్జంప్షన్ డెఫినిషన్. ఏంటి కాంప్లికేటెడ్ ఎగ్జంప్షన్ డెఫినిషన్? ఒక పర్టికులర్ ఐటమ్ ఒక యాక్ట్లో ఎగ్జంప్టెడ్ అయినంత మాత్రాన, ఒక పర్టికులర్ ఐటమ్ ఒక యాక్ట్లో ఎగ్జంప్టెడ్ అయినంత మాత్రాన రిమైనింగ్ యాక్ట్స్లో ఎగ్జంప్టెడ్ అవ్వాలి అని చెప్పి రూల్ ఏమీ లేదు. అంటే ఎక్సైజ్లో ఎగ్జంప్టెడ్ అయినంత మాత్రాన వ్యాట్లో ఎగ్జంప్టెడ్ అవ్వాలని రూల్ లేదు. వ్యాట్లో ఎగ్జంప్టెడ్ అయినంత మాత్రాన సిఎస్టీలో ఎగ్జంప్టెడ్ అవ్వాలని రూల్ లేదు. అంటే ఒక పర్టికులర్ యాక్ట్లో ఎగ్జంప్టెడ్ ఐటమ్ ఇట్ మే నాట్ బి ఎగ్జంప్టెడ్ అండర్ అదర్ యాక్ట్. అంటే నువ్వు ఏం చేయాలి, అప్పుడు ప్రతి యాక్ట్లోనూ దీన్ని స్టడీ చేయాల్సి ఉండేది. ఓకే, వ్యాట్లో ఎగ్జంప్టెడ్, ఓకే ఎక్సైజ్ అవునా కాదా చెక్ చేయాలి, ఎక్సైజ్లో ఎగ్జంప్టెడ్, సిఎస్టీలో అవునా కాదా చెక్ చేయాలి. ఇది అందుకని ఎగ్జంప్షన్ డెఫినిషన్ అనేటువంటిది కాంప్లికేటెడ్. నెక్స్ట్ వన్, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ మల్టిపుల్ లాస్. మీకంటే హ్యాపీగా ఇలా గడిచిపోతుంది, కానీ మీ సూపర్ 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 సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐడిటి 50 మార్క్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే ఎక్సైజ్, వ్యాట్, సిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ 5 ఉండే. అంటే బడ్జెట్లో చేంజెస్ వస్తే 5 యాక్ట్స్లో అమెండ్మెంట్స్ చదవాల్సి ఉండేది. స్టూడెంట్గా మనకే కష్టంగా ఉంటే బిజినెస్ పర్సన్ పరిస్థితి ఏంటి? సో డెఫినెట్లీ ఇట్ ఈస్ a difficult task for the business people to cope up with the changes. That's why frequent changes in multiple laws is also a difficult point. Next one, non-efficient exports. Non-efficient exports because of cascading effect. Cascading effect ante tax on tax. ఓకే, ఇంకా అమ్మా నాకు ఇక్కడే ఒక చిన్న డౌట్ వచ్చింది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నా డబుల్ టాక్సేషన్ అన్నా రెండు ఒకటేనా? మిస్ శ్రీకాకుళం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నా డబుల్ టాక్సేషన్ అన్నా ఒకటేనా? చాలా వరకు బాగా చెప్పావు, వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? జానకిరామ్. రేపు కూర్చోరని చాక్లెట్ ఇస్తాను నేను. ఫైన్, డైరీ మిల్కే తెస్తాను రాయ్. ఫైన్, ఏది కావాలి డైరీ మిల్క్లో నీకు? ఏదైనా పర్లేదా? సో మంచిదే, పెద్దదే తెస్తాను, చిన్నది దానిలే. ఫైన్ ఫైన్, నాకు ఒకసారి గుర్తు చేయవా? ఫైన్. ఎనీవే, సో అంటే మనోడు చెప్పిన పాయింట్ ఏంటంటేనమ్మా, డబుల్ టాక్సేషన్కి క్యాస్కేడింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే on a single series of transaction, same type of tax is levied twice, it is cascading. On a single series of transaction, 2 different types of taxes are levied, it is double taxation. Okay, transaction మీద సేమ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ని ట్వైస్ కనుక మనం లెవీ చేస్తే దాన్ని ఏమంటామమ్మా? క్యాస్కేడింగ్ అంటాం. అలా కాకుండా ఒకే ట్రాన్సాక్షన్ మీద 2 different types of taxes కనుక లెవీ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? డబుల్ టాక్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ మైండ్సే తీసుకోండి. మాస్టర్ మైండ్స్ ఫీజు మీద జిఎస్టీ కట్టాలి, యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. మాస్టర్ మైండ్స్ 2 పే చేయాలి కదా, ఫీజు ఒకటే, దాని మీద జిఎస్టీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంది. దాన్ని ఏమంటాం? డబుల్ టాక్సేషన్ అంటాం. అలా కాకుండా జిఎస్టీని 2 సార్లు కట్టాల్సి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అది ఏమవుతుందమ్మా? క్యాస్కేడింగ్ అవుతుంది, మన భాషలో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఓకేనామా? ఆన్ ఏ సింగిల్ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేమ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ ట్వైస్, దాన్ని ఏమంటారని చెప్తాం మనం? క్యాస్కేడింగ్ అంటాం. అలా కాకుండా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ మీద ఏం చేస్తారమ్మా? మనకు వచ్చేసరికి 2 different types of taxes are levied, దాన్ని ఏమంటారని చెప్తాం? డబుల్ టాక్సేషన్. అది మనం అనుకున్నటువంటి పాయింట్. ఓకేనామా? సో ఇది మనం అనుకున్నటువంటి పాయింట్ వచ్చేసరికి, సో నాన్ ఎఫిషియంట్ ఎక్స్పోర్ట్స్కి క్యాస్కేడింగ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటమ్మా? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్కి నాన్ ఎఫిషియంట్ ఎక్స్పోర్ట్స్కి ఉన్న రిలేషన్ ఏంటి? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల ప్రైసెస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ప్రోడక్ట్ కాస్ట్లీయా చీపరా? ఏంటమ్మా? కాస్ట్లీ. ఎప్పుడైతే ఇంటర్నేషనల్గా ప్రొడక్ట్ అనేటువంటిది మనకి కాస్ట్లీ అవుతుందో అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? కాస్ట్లీ అయినప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా?
డిక్రీజ్ అవుతాయి. అది నాన్ ఎఫిషియెంట్ ఎక్స్పోర్ట్స్కి లీడ్ చేస్తుంది కదమ్మా, అది వాడు చెప్పే పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హై కంప్లైన్స్ కాస్ట్. హై కంప్లైన్స్ కాస్ట్ అంటే ఏంటి మనకు వచ్చేసరికి, ఇందాక మనం అనుకున్నది ఎక్సైజ్ రిటర్న్ అని, వ్యాట్ రిటర్న్ అని, సిఎస్టీ రిటర్న్ అని మనకి ఇన్కమే, కానీ బిజినెస్ పర్సన్కి అదేంటమ్మా కాస్ట్. హై కంప్లైన్స్ కాస్ట్ ఉండేది. ఇప్పుడు అవన్నీ జిఎస్టీలో మెర్జ్ చేయడం వల్ల ఓన్లీ ఒకే రిటర్న్ జిఎస్టీ రిటర్న్. దీనివల్ల కంప్లైన్స్ కాస్ట్ ఏమవుతుందమ్మా మనకి రిడ్యూస్ అవుతుంది. తర్వాత క్లాసిఫికేషన్ ఇష్యూస్. క్లాసిఫికేషన్ ఇష్యూస్ అంటేనమ్మా అది గూడ్సా సర్వీసా అన్న డిబేట్. ఎందుకు ఉండేదంటే అప్పట్లో ఇష్యూ ఇది, గూడ్స్ అయితే స్టేట్కి ఎక్కువ రెవెన్యూ వెళ్ళేది దాని మీద, సర్వీస్ అయితే సెంట్రల్కి రెవెన్యూ వెళ్ళేది. కాబట్టి సెంట్రల్ ఏమో సర్వీస్ అనేది కొన్ని సర్కమ్స్టాన్సెస్లో, స్టేట్ ఏమో గూడ్స్ అనేది. కొన్ని సందర్భాలు ఇద్దరూ ట్యాక్స్ వేసేవాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ బిఫోర్ 2070. స్టేట్ గవర్నమెంట్ ఏమో ది సేల్ ఆఫ్ ద ఫుడ్ అనేది వ్యాట్ వేసేది, దాని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాడు సర్వీస్ ట్యాక్స్ కట్టని సెంట్రల్ గవర్నమెంట్ అనేది. ఫుడ్ని సేల్ చేస్తున్నావు నువ్వు, వ్యాట్ కట్టు అని స్టేట్ గవర్నమెంట్ అనేది. ఆ ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేస్తున్నావుగా నువ్వు, ఆ సర్వీసు జిఎస్టీ దాని మీద సర్వీస్ ట్యాక్స్ పే చేయని చెప్పి మనోడు. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలా ఉండేవి ప్రీ జిఎస్టీ ట్యాక్స్ స్ట్రక్చర్లో. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం చాలా వరకు మనకి ఏమైపోయిందమ్మా, రెక్టిఫై అయిపోయింది. ఎలా సార్? GST is expected to be the cure of ills of existing indirect tax regime. No cascading effect due to single taxable event. అంటే జనరలీ బిజినెస్ పీపుల్ని 3 టైప్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు అమ్మా. మ్యానుఫ్యాక్చరర్, డీలర్, సర్వీస్ ప్రొవైడర్. మనం చేసే ఏ బిజినెస్ అయినా ఈ మూడిట్లో ఎక్కడో చోటు వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్, డీలర్, సర్వీస్ ప్రొవైడర్. సో మ్యానుఫ్యాక్చర్ అయితే కనుక పొజిషన్ ఏంటమ్మా అంటే ఏం చేస్తాడు, హీ విల్ కన్వర్ట్ ద రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. డీలర్ అంటేనమ్మా రీసేల్స్ ఐటమ్. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరమ్మా మనకు వచ్చేసరికి లైక్ మాస్టర్ మైండ్స్, దే విల్ ప్రొవైడ్ ద సర్వీస్, కోచింగ్ సర్వీస్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీస్ అలాంటివి. ఏ బిజినెస్ అయినా ఈ మూడిట్లో ఎక్కడో చోట ఫిట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చర్ అయినా, డీలర్ అయినా, సర్వీస్ ప్రొవైడర్ అయినా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయినా, డీలర్ అయినా, సర్వీస్ ప్రొవైడర్ అయినా అవుట్పుట్ ట్యాక్స్ జిఎస్టీనే, ఇన్పుట్ ట్యాక్స్ కూడా ఏంటమ్మా జిఎస్టీనే. సార్ అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? పర్చేజెస్ మీద మనం పే చేసిన ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ అని, సేల్స్ మీద మనం పే చేయాల్సిన ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్ అని అంటాం. సో ఇప్పుడు సేల్స్ మీద మనం కట్టాల్సింది జిఎస్టీని, పర్చేజెస్ మీద మనం పే చేసింది కూడా జిఎస్టీని. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుందా? లేదు. ఎందుకని జిఎస్టీతో సెట్ ఆఫ్ చేసుకోవచ్చుగా మనం. ఇప్పుడు ఎక్సైజ్ని వ్యాట్తో సెట్ ఆఫ్ చేయలేం. ఎందుకని? ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది, అదేమో స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసేది వేరు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో వేస్తారు. కట్ సెట్ ఆఫ్ చేసుకోవడం కుదిరేది కాదు. ఇప్పుడు సిఎస్టీను వ్యాట్ తీసుకోండి, సిఎస్టీని ఇప్పుడు వ్యాట్ని సెట్ ఆఫ్ చేయడానికి సిఎస్టీని యూజ్ చేయొచ్చా మనం? కుదరదు. ఎందుకని వ్యాట్ లెవీ చేసేదేమో స్టేట్, సిఎస్టీ లెవీ చేసేదేమో సెంట్రల్. అంటే డెఫినెట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి, సెట్ ఆఫ్ చేసుకోవడం కుదిరేది కాదు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని దేలో మెరిచైపోయినాయి జిఎస్టీలో. అంటే అవుట్పుట్ ట్యాక్స్ ఏంటి మనకి జిఎస్టీ, ఇన్పుట్ ట్యాక్స్ కూడా ఏంటి జిఎస్టీ. అలాంటప్పుడు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఆన్ పేపర్ 100% లేదు అని చెప్పినా అట్లీస్ట్ టు ద మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ అదేమవుతుందమ్మా మినిమైజ్ అవుతుంది. ఇది మనం అనుకున్నటువంటి పాయింట్ మా. ఓకేనా? ఇందుకోసం జిఎస్టీని తెచ్చారు. ప్రజెంట్ ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం మన వాళ్ళు దేన్ని క్రియేట్ చేశారమ్మా? జిఎస్టీని క్రియేట్ చేశారు. ఆ 10 issues రాశారా? రాయాల్సిన వాళ్ళు ఉన్నారా స్టిల్? ఉంటే చెప్పండి, పర్లేదు, నో ఇష్యూ. అంటే మనం ముందే నేను టైం ఇవ్వనని చెప్పలేదు కదా, రాయని వాళ్ళు ఎవరైనా ఉందా? నో ఇష్యూ. దానిలో అందరూ రాశారమ్మా 10 issues. స్టిల్ కాపీ చేయాల్సిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైట్ చేయండి ఎవరైనా ఉంటే. లేరా? అందరు కాపీ చేశారు చెప్పినప్పుడే. రైట్, ఇది కూడా చేసేయండి అయితే. ఓకే, మా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి జిఎస్టీ ఈజ్ ఏ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే ప్రతి ప్రాసెస్లోనూ ఎంతైతే వాల్యూ ఎడిషన్ జరుగుతుందో ఆన్ దట్ ఓన్లీ వీ విల్ పే ద జిఎస్టీ. అంటే సపోజ్ మ్యానుఫ్యాక్చర్ ఒక మొబైల్ని
పడదగా ఇది ఇప్పుడు ఏం పరిస్థితి నాది, వేరే దానిలో రాద్దాం ఒక్క పక్క వరకు. ఎందుకు మా జిఎస్టీ ఈజ్ ఏ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనుకున్నాం. అంటే సపోజ్ ఇప్పుడు మనం సప్లై చైన్ అనుకున్నది ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరర్ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ టు హోల్సేలర్, హోల్సేలర్ టు రీటైలర్, రీటైలర్ టు కన్స్యూమర్. ఓకే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ టు డిస్ట్రిబ్యూటర్ 1000 రూపీస్ అనుకోండి అమ్మా, డిస్ట్రిబ్యూటర్ టు హోల్సేలర్ ఒక 1400 అనుకోండి, హోల్సేలర్ టు రీటైలర్ ఒక 2000 అనుకోండి, రీటైలర్ టు కస్టమర్ ఒక 3000 అనుకోండి. నిజంగా అంతే జరుగుతుంది కూడా. మనం తాగే కోక్ ఇప్పుడు మొబైల్ బాటిల్ ఎంత, హాఫ్ లీటరు కోక్ కానీ థమ్స్అప్ కానీ హాఫ్ లీటర్ ఎంత 50 రూపీస్, హాఫ్ లీటరు 50 రూపీస్. ఇది మనకి తయారు చేసేది ఎవరు అంటారా, పెరల్ బెవరేజెస్ లిమిటెడ్ అని చెప్పి మన చిలకలూరుపేట వెళ్ళే రూట్లో తగులుతుంది ఒకటి, పెరల్ బెవరేజెస్ లిమిటెడ్. వెళ్ళారు, తీసుకెళ్ళారు ఇంటర్లో మిమ్మల్ని. ఓకే, వచ్చే రూట్లో చూసారా, సరే. వాడు తయారు చేసి ఇక్కడ చుట్టుపక్కల సప్లై చేసేది వాడే మనకి, అక్కడి నుంచి రావు మనకి, ఇక్కడే తయారు మ్యానుఫ్యాక్చరింగ్. వాడికి పడే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అమ్మా హార్డ్లీ వాడికి 10 రూపీస్ లోపే ఉంటుంది. ఓన్లీ ఫార్ములానే కదరా, వాటరు గ్యాస్ ఫార్ములా అంతే కదా. వాటరు గ్యాస్ పెడతారు, కార్బోనేటెడ్ వాటర్ అయ్యింది. ఆ ఫార్ములా ఏదో మిక్సింగ్ ఉంటుంది కదా, ఆ కలర్కి ఆ టేస్ట్కి. ఆ ఫార్ములా ఎవరికి చెప్పరు, వాడు పంపిస్తాడు కంపెనీ వాడు, వీళ్ళు ఎంత ఎంఎల్ మిక్స్ చేయాలో ఏదో ఉంటుంది కదా లెక్క, దాన్ని మిక్స్ చేస్తాడు. పడేది బాటిల్ కాస్ట్ ఒకటే, చాలా తక్కువ పడుతుంది. అదే మన గ్లాస్ తుంది చూసారా తాగేది బాటిల్, ఇప్పుడు తగ్గినేలే కానీ అదైతే 2.5 రూపీస్ కన్నా పడదురా వాడి కాస్ట్, బాటిల్ కాదు లోపల ఉన్న లిక్విడ్ కాస్ట్. అదే 10 రూపీస్కో ఏమో అమ్ముతారు అనుకుంటా కదా, 10 అనుకుంటా కదా అది. అంతేది గోలీష్ వాడ 20 రూపీస్ మనం తాగుతున్నాం, గట్టిగా వాడి పడే కాస్ట్ ఎంత, అది 5 రూపీస్ లోపే ఉంటుంది అసలు. ఎంత 200 ml ఎంత అనుకుంటుంది, హార్డ్లీ 200 ml కదా గోలీష్ వాడ అది. సో వాడి పడే కాస్ట్ ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఓకే, నిజానికి ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఫర్దర్గా ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.